హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కట్ట పొంగలి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇదైతే కనుక మనకి టేస్ట్ ఎలా ఉంటుందంటే, మనకి గుళ్ళో ప్రసాదం పెడతారు కదా, సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుంది. నేను చెప్పే కొలతలతో కనుక చేశారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దాని తయారీ విధానాన్ని మనం చూద్దాం. ముందుగా అయితే ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని అదే గ్లాస్తో 3/4 గ్లాసు పెసరపప్పును తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని, దానిలో 2 గ్లాసులు అయినాయి కదండి పప్పు బియ్యం కలిపి, ఆ రెండింటికి 5 గ్లాసుల వాటర్ని మనం కుక్కర్లోకి వేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా 5 గ్లాసుల వాటర్ని పోసుకొని ఇలాగ కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి, 2 విజిల్స్. ఆ తర్వాత మూత తీసి దాంట్లోకి 1 టీ స్పూను నెయ్యి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇలాగా చూపిస్తున్న విధంగా పప్పు గుత్తుతో ఇలా మెత్తగా మెదుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంటే కనుక మధ్యలో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మనకైతే కనుక ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలండి. ఇప్పుడు దీనికి పోపునైతే రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ నేను 3-4 స్పూన్లు అయితే నెయ్యిని తీసుకున్నానండి. నెయ్యి బాగా కాగిన తర్వాత ఒక 6-7 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా తరిగి దాంట్లో వేసుకున్నానండి. అలాగే ఒక 2 ఇంచుల అల్లం ముక్కని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆ తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఒక 10-15 పలుకులు జీడిపప్పుని, అలాగే ఒక 2 టీ స్పూన్ల మిరియాలని, ఒక 1 టీ స్పూన్ వచ్చి జీలకర్రని కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చిని వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూను ఇంగువను కూడా వేసుకొని పోపు మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ మీద ఉడుకుతున్న అన్నంలోకి వేసుకోవాలండి. పోపుని వేసుకొని ఒక 2-3 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలండి. ఆ నెయ్యి మొత్తం కూడా అన్నానికి బాగా పడుతుంది, మంచి టేస్ట్ వస్తుందండి. ఎప్పుడు చేసినా సరే గుడిలో మనకు పెట్టే ప్రసాదం టేస్ట్ లాగే వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కట్ట పొంగల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నేను చెప్పిన కొలతలతో చేశారంటే కనుక సూపర్ ఉంటుందండి. టేస్ట్ అయితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి.